హలో అండి. ఇప్పుడు నేను వీడియోస్ చేస్తుందైతే నా సెకండ్ ఛానలు. ఫస్ట్ ఛానల్ అయితే పోయిందనమాట. యాక్చువల్‌గా నేను ఫస్ట్ ఛానల్ అనేది ఒక 7 ఇయర్స్ బ్యాకే చేశాను. ఈ ఇప్పుడుండే పెద్ద పెద్ద క్రియేటర్స్ అందరూ స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్‌గా నేను కూడా స్టార్ట్ చేశాననమాట. అయితే అప్పుడు నాకు నా ఛానల్‌కి ఒక చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. సో, ఆ ప్రాబ్లమ్ వల్ల నేను మళ్ళీ ఎంత ట్రై చేసినా కూడా నా అకౌంట్ అనేది తిరిగి రాలేదు. యాడ్సెన్స్ అకౌంట్ అనేది తిరిగి రాలేదు. నాకు అసలు ఇంట్రెస్టే పోయిందనమాట. అంటే ఆ ఛానల్ కోసం చాలా కష్టపడ్డాను, చాలా నేర్చుకున్నాను. అంటే వీడియోస్ ఎలా చేయాలి, ఎడిటింగ్స్ ఎలా చేయాలి, అలాగే ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఎలా రాయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ టెక్ ఛానల్స్లో అంతా ఎతికి చాలా కష్టపడి నేర్చుకొని చాలా ట్రై చేశాను అనమాట. దాదాపు ఒక 2 ఇయర్స్ వరకు చాలా కష్టపడ్డాను. కానీ దానివల్ల ఏం యూస్ లేదు. అసలు చాలా చాలా బాధేసింది. అసలు ఎందుకు ఇలా అయింది, 2 సంవత్సరాల కష్టమంతా వేస్ట్ అయిపోయింది కదా అని చెప్పేసి తర్వాత యూట్యూబ్ని వదిలేశాను. ఒక 2 ఇయర్స్ అయితే అసలు యూట్యూబ్ జోలికి మళ్ళీ రాలేదన్నమాట. ఇంతకీ అసలు నా ఛానల్కి ఏ ప్రాబ్లం వచ్చింది, నేను ఛానల్ ఎందుకు పోగొట్టుకున్నాను అనేది ఇప్పుడు చెప్తాను. ఇంట్లోనే ఉంటాము, లేడీస్ ఎక్కువ ఇంట్లోనే ఉంటారు కాబట్టి బయటికి వెళ్ళి జాబ్ చేసే ఆప్షన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచనతో ఉంటారు ఎక్కువ కూడా. సో అన్నిట్లోకి యూట్యూబ్ బెస్ట్ కదా. అంటే ఇంట్లోనే ఉండి మనకు ఉన్న టైంలోనే కంఫర్టబుల్గా ఉండే టైంలోనే మనం చేసుకోగలము అన్న ఇదితోటి చాలామంది ఈ యూట్యూబ్ వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. సో నేను కూడా అలాగే స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఆ ఛానల్కి పెద్ద ప్రాబ్లం వచ్చింది, అయిపోయింది, అదంతా అయిపోయింది. ఒక 2 ఇయర్స్ అయితే సైలెంట్గా ఉండి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఒక 2 ఇయర్స్ అయితే కుకింగ్ వీడియోస్ అనేది పోస్ట్ చేశాను. అయితే దాంట్లో చీమంతా కూడా గ్రోత్ అనేది లేదనమాట. ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఒక్క వ్యూ, 2 వ్యూలు, 3 వ్యూలు అలా వచ్చాయి. అసలు అనిపించేది, చిరాకు వచ్చేది. ఎందుకు ఇలా అసలు నాకైనా అందరికా అని అనిపించి యూట్యూబ్లో వీడియోస్ అన్నీ చూసేదాన్ని, పిచ్చిదానిలాగా చూస్తూ ఉండేదాన్ని. ఒక్కొక్కరికి ఏమో ఎన్ని వ్యూస్ వచ్చేది. అసలు అందులో లోపల ఏమి కంటెంట్ ఉండదు. అసలు వాళ్ళు ఎట్టంటే అలా చేస్తూ ఉంటారు, పిచ్చిగా చేస్తుంటారు. అయినా కానీ వాళ్ళకి వేలల్లో వ్యూస్ ఉంటాయి. మనము ఒక ప్లానింగ్గా, ఒక పర్ఫెక్ట్గా అన్నీ ఇచ్చి అలా చేస్తుంటే కూడా మనకు వ్యూసే రావన్నమాట. అసలు ఎంత డిస్టర్బింగ్గా ఉంటుందంటే మనం చేసే పనిలో ఇంత కూడా గ్రోత్ లేకపోతే చాలా అసలు అన్సాటిస్ఫాక్షన్ అనమాట. లైఫ్లో ఇంత కష్టపడి మనకి ఏమి దీనివల్ల యూస్ లేదంటే అసలు అది భరించలేని బాధ. అది చాలా సంవత్సరాలు నేను ఫేస్ చేశాను. అయితే ఈ ఛానల్లో కూడా ఒక 2 ఇయర్స్ వరకు వీడియోస్ పెడుతూనే ఉన్నాను. అంటే ఏ గ్రోత్ లేకపోయినా కూడా పెడుతూనే ఉన్నాను అనమాట. అయితే మాకు మధ్యలో చిన్న యాక్సిడెంట్ అనేది అయింది. ఒక 3 మంత్స్ బెడ్ రెస్ట్ అన్నారు. సో మధ్యలో మళ్ళీ వీడియోస్ అనేది ఆపేశాను, అప్లోడ్ చేయడం అనేది ఇంకా చేసే అవకాశం లేదు కదా. సో అందుకనేసి ఆపేశాను అనమాట. అయితే ఛానల్లో గ్రోత్ ఏమి లేదనమాట. నాకు కూడా ఏమంత ఇంట్రెస్ట్గా అనిపించేది కాదు. ఎందుకు మనం చేసే పనికి ఏమి యూస్ లేదు అన్నప్పుడు, అంటే గుర్తింపు అనేది లేనప్పుడు మనకి ఇంట్రెస్ట్ కూడా రాదు కదా చెయ్యాలి అని. సో అందుకని ఆపేశాను. అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఎందుకంటే అలా ఉండలేకపోతున్నాను అనమాట. ఖాళీగా ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచనతోటి సరే అని ఆలోచించాను బాగా. అంటే నేను కుకింగ్ వీడియోస్ చేసేదాన్ని కదా. సో ఇప్పుడు ఇంకా అలా చేయకూడదు, ఇలా డైరెక్ట్ మనము కెమెరా ముందుకు వచ్చి మాట్లాడే వీడియోస్ చేయాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ రీస్టార్ట్ చేశాను అనమాట. 1 మంత్ నుంచి నేను ఇంకా ఈ విధంగా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతూ వీడియోస్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. ఇందులో కూడా గ్రోత్ ఉంది. అంటే కుకింగ్ వీడియోస్ అంత దారుణంగా అయితే ఏం లేదు, పర్వాలేదు, బెటరే, కొంచెం బాగానే ఉంది. ఇప్పుడిప్పుడే అలా కొంచెం 100లో వస్తున్నాయి. ఇంతకుముందు 10లో, 1లో, 2లో, 10లో ఉండేవి. కానీ ఇప్పుడు కొంచెం ఒక 4-5 వీడియోలు అయితే 100లో ఉంటున్నాయి అన్నమాట. ఏదో హోప్ ట్రై చేయాలి అని చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా అసలు నా ఛానల్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ఫస్ట్ ఛానల్కి ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ అనే ప్రాబ్లం వచ్చిందనమాట. అది అసలు రిజాల్వ్ అవ్వలేదు. యాక్చువల్గా నా ఫస్ట్ ఛానల్ మానిటైజేషన్ అయింది, ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది, యాడ్స్ అనేది ప్లే అవుతూ ఉన్నాయి ఫస్ట్ డేనే. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, మా ఇంట్లో వాళ్ళ ఫోన్లో నా వీడియో అనేది నేను చూశాను అనమాట. ఒక 2 వీడియోస్ ఓపెన్ చేశాను. 2 వీడియోస్ ఓపెన్ చేయగానే రెండింటికి యాడ్స్ వచ్చాయి. యాడ్స్ రాగానే నాకు వెంటనే మెయిల్ వచ్చేసింది, ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ అనేది ఆన్ అయింది, మీ ఛానల్ అనేది మీ యాడ్సెన్స్ అకౌంట్ అనేది సస్పెండ్ అయింది అని చెప్పేసి. దాని గురించి నేను అసలు ఎన్ని ఛానల్స్ ఎత్తిగాను, అసలు ఏంటి ఇది ప్రాబ్లం ఏంటి అన్నీ ఎత్తికి అది ఎంత దానికి వాళ్ళు అప్పీల్ చేసుకోమని ఒక మెయిల్ కూడా వాళ్ళకి చేశానమాట. అయినా కూడా మనకి ఏం రెస్పాండ్ లేదు, అసలు ఛానల్ లేదు, ఇంకా పోయింది, యాడ్సెన్స్ అనేది డీయాక్టివేట్ అయిపోయింది. ఇంకా నేను ఆ ఛానల్ అనేది వదిలేశాను అనమాట. అంటే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళ వీడియోస్ ఫోన్లలో కూడా మన వీడియోస్ చూసుకోకూడదు. యాక్చువల్గా ఏంటంటే కొన్ని మెయిల్స్ అనేది వాళ్ళకి మనకి కొన్ని లింక్ అయి ఉంటాయి కదా. ఇప్పుడు యాక్చువల్గా తన
ఫోన్లో నా మెయిల్ ఓపెన్ అవ్వడం, నా ఫోన్లో వాళ్ళ మెయిల్ ఓపెన్ చేయడం అలా ఉంటుంది కదా. సో వాళ్ళు ఏమనుకున్నారు, ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ అంటే మన వీడియోస్ మనమే చూసుకోవడం అన్నట్టు అనమాట అర్థం. సో ఆ విధంగా నేను మా ఇంట్లో వాళ్ళ ఫోన్లోనే నేను వీడియోస్ చూడడం వల్ల నా వీడియోసే నేను చూసుకున్నట్టు ప్రాబ్లం అయిపోయి ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ అనే ప్రాబ్లం వచ్చేసి నా యాడ్సెన్స్ అనేది పోయిందనమాట. సో మీరు కూడా ఎప్పుడు అలా చేయొద్దు. మన ఇంట్లో వాళ్ళ దాంట్లో కానీ మన వైఫై కనెక్షన్ వాడే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళైతే కూడా మన వీడియోస్ వాళ్ళకి పంపించొద్దు. వాళ్ళు కూడా అంటే సేమ్ ఒకే వైఫై కనెక్షన్ వాడుతున్న వాళ్ళు కూడా మన వీడియోస్ 1-2 వెంటనే చూసారంటే కూడా మనకి ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నాకు కష్టం విలువ తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అనేది మీరు కూడా ఫేస్ చేయకూడదు, ఆ బాధ అనేది మీరు పడకూడదని చెప్పి నేను చేస్తున్నాను. యూట్యూబ్ క్రియేటర్స్ కష్టం నాకు తెలుసు కాబట్టి దయచేసి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ యూట్యూబ్ అనేది ఈ మధ్య చాలా స్ట్రిక్ట్ అయిపోయిందనమాట, అంత ఈజీగా లేదు. సో యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మన లక్ కూడా చాలా వరకు పనిచేస్తుంది అనమాట. మనం చేసే కష్టంతో పాటు మనకు ఖచ్చితంగా అదృష్టం కూడా అనేది ఖచ్చితంగా ఉండాలి. అలా ఉంటేనే మనం చేసే పని ఏదైనా కూడా మనకి కలిసి వస్తుంది అనమాట. నాకైతే అదృష్టం లేదనుకుంటాను. సో నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేసినా కూడా నాకు దీనివల్ల ఏం యూస్ లేదు అసలు. కానీ ఏదో చెయ్యాలి, చేద్దాము, ఏదో ఒక రోజుకైతే మనకి కన్ఫర్మ్గా దీనివల్ల ఉపయోగపడుతుంది కదా ఇది అన్న ఉద్దేశంతోనే, అంటే ఖాళీగా ఉండలేక ఏదో ఒకటి చేయాలి కదా అన్న ఉద్దేశంతోనే చేస్తూ ఉన్నాను అనమాట. చూద్దాము, బై గాడ్ గ్రేస్ అంతే. ఏదైనా కూడా మన చేతుల్లో ఏం లేదు, మన ప్రయత్నం అనేది మనం చేయాలి. కాకపోతే జాగ్రత్తగా ఉండండి, ప్రతిదీ అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను ఈ మధ్య అంటే ఈ గ్యాప్ వచ్చిన 2 yearsలో నేను ఏమి అప్డేట్స్ అనేది చూసుకోలేదన్నమాట. ఇప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ చూస్తుంటే నాకు షాక్ అవుతున్నాను నేను. ఏంటి ఇంత కొత్త స్ట్రిక్ట్ రూల్స్ వచ్చాయని. నేను అప్పుడు 7 years బ్యాక్ క్రియేట్ చేసినప్పుడు ఏం లేదు అసలు. ఊరికి ఇమేజెస్ పెట్టి కూడా లక్షలు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మనం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ చూసుకొని మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, అందులో అన్ని యూస్ అయ్యే వీడియోసే ఉంటాయి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే కన్ఫర్మ్గా ట్రై చేయండి.